పాద పద్మముల సన్నిధి చేరగరారండి సాయినాథుని నామస్మరణమును సలుపగమీరలు పూనండి ఎలాంటి ఇబ్బందులు అంటే బిడ్డల్ని కొనుక్కోవడానికి 10 రూపాయలు లేని ఇబ్బందుల్లో ఉన్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకే ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి నేను అద్దంట్లో సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. 2 వారాలు వెళ్ళాను. ఫస్ట్ వారం వెళ్ళగానే బాబాకి 2 చేతులు జోడించి మోకాళ్ళు వేసుకుని కూర్చొని ఏడ్చి, బాబా నాకు ఈ పరిస్థితి ఏంటి, నేను ఉండింది ఎక్కడ, నేను వచ్చింది ఎక్కడికి, నా పరిస్థితి ఏంటి అని చెప్పి బాబాని అడిగాను నేను. ఆ రోజు నైట్, గురువారం నైట్ బాబా నాకు కల్లో కనిపించి ఒక చిన్న పిల్లవాడిలాగా, నేను వెళ్ళిపోతున్నాను నువ్వు వచ్చే, నేను వెళ్ళిపోతున్నాను నువ్వు వచ్చే 3 సార్లు చెప్పాడు బాబా. ఎక్కడికి అని అడుగుతుంటే ఎక్కడికో తెలియదు, ఒక రాగి చెట్టు, ఒక పుట్ట, ఒక ఇల్లు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక గుడి చూపిస్తూ వచ్చాడు కల్లో. ఇది మీదే అంటే తినటానికి తిండే లేదు, మాకు ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది బాబా అని దండం పెట్టుకుంటే, ఆ తర్వాత 3 నెలల తర్వాత సెట్కుల్ రోడ్లో మాకు ఆ ఓన్ హౌస్ ఉంటే అమ్ముకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా మేము ఈ రాగి చెట్టు, పుట్ట, ఈ ధర్మక్షేత్రం టెంపుల్స్ అందులోనే ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడింది. దినదినాభివృద్ధిగా బాబా ఎన్నో ఇచ్చాడు. బిడ్డల చదువులు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, మాకు ఆర్థికంగా వ్యాపారాన్ని ఇచ్చాడు, ఎన్నో చేశాడు. అది సాయిబాబాకు ఉండే పవరు, అందులో ధర్మక్షేత్రం బాబాకు ఉండే పవర్. అది ఈ గుడికి ఎలా అనుసంధానం అయ్యాడంటే ఇట్లా వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఆ రాగి చెట్టు, పుట్ట ఎక్కడుందని చూస్తే ఇదే ధర్మక్షేత్రం, ఇదే నా సాయి మహాత్ముని పాద పద్మముల సన్నిధి చేరగరారండి సాయినాథుని నామస్మరణమును సలుపగమీరలు పూనండి. పరమాత్ముండగు సాయి దేవులే భక్తుల బ్రోచేవారండి నిత్యం వారిని ప్రార్థన చేసి చిత్తశాంతిని పొందండి. పరమాత్ముండగు సాయి దేవులే భక్తుల బ్రోచేవారండి నిత్యం వారిని ప్రార్థన చేసి చిత్తశాంతిని పొందండి. సుస్థిరమైన శాంతి సుగుణములు శోభిల్లగమదినించండి. అస్థిరమైన సుఖముల కొరకై అర్రులు చాచుట మానండి. సాయి మహాత్ముని పాద పద్మముల సన్నిధి చేరగరారండి సాయినాథుని నామస్మరణమును సలుపగమీరలు పూనండి.
కలికాలంలో చేయు పాపముల క్షాళన చేయగ వేడండి. పరమాత్ములు ఆ సాయి సేవయే మానవ కోటికి దిక్కండి. కలికాలంలో చేయు పాపముల క్షాళన చేయగ వేడండి. పరమాత్ములు ఆ సాయి సేవయే మానవ కోటికి దిక్కండి. భక్తి మార్గమున పయనము చేసి ధర్మపథమును దాటిపోకుడి. సాయినాథుని మరువబోకుడి. సాయుధ్యమును పొందండి. సాయి మహాత్ముని పాద పద్మముల సన్నిధి చేరగరారండి. సాయినాథుని నామస్మరణమును సలుపగ మీరలు పూనండి. సాయి మహాత్ముని పాద పద్మముల సన్నిధి చేరగరారండి. సాయినాథుని నామస్మరణమును సలుపగ మీరలు పూనండి.